మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనన్నారు ఓ తత్వవేత్త. ఆయన ఏ సందర్భంలో అన్నారో తెలియదు కానీ రోజుకు రోజుకు హ్యూమన్ రిలేషన్లు దెబ్బతింటున్నాయి. మానవత్వం మంటగలుస్తోంది. నారాయణపేట జిల్లాలో జరిగిన ఘటన భవిష్యత్తు గురించి భయపెడుతోంది. ఆ ఘటన చూస్తే మనిషిని మనిషిగా చూస్తే రోజులు అంతరించిపోయాయేమో అనిపిస్తుంది. అవును, మనుషుల మధ్యలో ఉండాల్సిన అనుబంధం, ఆప్యాయత ఇవాల్టి రోజుల్లో కనుమరుగవుతోంది. అతను తండ్రి కొడుకును పెంచి పెద్ద చేసిన జీవితం మొత్తం పిల్లల కోసమే అంకితం చేశాడు. ప్రాణం పెట్టి కొడుకును ప్రయోజకుడిని చేస్తే తండ్రి ప్రాణాలు కోల్పోయాక కనీసం చూడటానికి రాలేదు ఆ కొడుకు. చావు బతుకుల మధ్య ఉన్న తండ్రి కన్న కొడుకును ఒకసారి చూద్దామంటే కొడుకు కనికరించలేదు. ఎందుకంటే ఆ టైంలో అతనికి తండ్రి కంటే తండ్రి ఆస్తి ముఖ్యమైంది. తనకు ఇల్లు రాసివ్వలేదని తండ్రిపై పీకల్లోతు కోపం పెట్టుకున్నాడు. అంతేకాదు, చివరి కారికి తండ్రి చనిపోయాడని తెలిసినా కూడా ఆ కన్న కొడుకు మనసు చలించలేదు. కన్న తండ్రి మీద కోపాన్ని, ఆస్తి మీద ఆశను తనదైన రీతిలో ప్రదర్శించాడు. కనీసం అంత్యక్రియలు చేయడానికి కూడా వెళ్లలేదు. దీంతో కూతుర్లే తండ్రికి అంత్యక్రియలు చేసిన పరిస్థితి ప్రతి ఒక్కరి గుండెను కలిచివేస్తున్నాయి. ఇంకొకటి కొట్టుకుంటూనే ఉంది ఆల్రెడీ. నారాయణపేట జిల్లా దామర్లగిద్ద మండలం క్యాతన్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. మాణిక్యరావు అనే వ్యక్తి నిత్యం ప్రజలకు సేవ చేశారు. సర్వే అండ్ ల్యాండ్స్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహించి పదవి విరమణ చేశారు. ఆయన జీవితాన్ని తన కుటుంబానికి అంకితం చేశారు. భార్యతో కలిసి పిల్లల పెంపకం, ప్రతి క్షణం వారి జీవితంలో ఆనందాన్ని పంచుతూ గడిపారు. మాణిక్యరావుకు 2 కూతుళ్లు, 1 కుమారుడు ఉన్నారు. తన కుమారుడు గిరీష్ ను అల్లారు ముద్దుగా ఎంతో ఆశతో పెంచారు. తాను సంపాదించిన ఆస్తిలో 15 ఎకరాల వ్యవసాయ భూమి, 60 లక్షలు తన కుమారునికి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే తన ఇంటిని మాత్రం ఆర్థికంగా బలహీనమైన పెద్ద కూతురు రాజనందిని పేర్లపై రిజిస్టర్ చేశారు. ఆ నిర్ణయం మాణిక్యరావు చేసిన ఆఖరి నిర్ణయంగా మారింది. ఏప్రిల్ 15న మాణిక్యరావు అనారోగ్యంతో పోరాడుతూ కొడుకును చూడాలని పరితపించాడు. అలా కొడుకు పేరు పరితపరిస్తూనే మాణిక్యరావు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో ఉన్న తన కొడుకును సమాచారం ఇచ్చారు. అయితే తండ్రి మరణ వార్త విన్న గిరీష్ తనకు ఇంటిని రానివ్వలేదని, తండ్రి అంత్యక్రియలకు రానని తేల్చి చెప్పాడు. తన అన్న మాటలు నిన్న సోదరిమణులో కన్నీటి పర్యాంతమయ్యారు. ఇంటికి రమ్మని ఎంత చెప్పినప్పటికీ గిరీష్ తనకు ఇంటిని రానిస్తేనే వస్తానని మొండికేసి ఫోన్ కట్ చేశాడు. అంతేకాదు, అంత్యక్రియలకు కన్న తండ్రిని కడసారి చూసేందుకు వెళ్లలేదు. ఈ సమయంలోనే ఆ కుటుంబానికి అండగా నిలిచారు సీనియర్ నెటిజన్ ఫోరం సభ్యులు. అంత్యక్రియలు తాము నిర్వహిస్తామంటూ కూడా ముందుకొచ్చారు. చిన్న కూతురు రఘునందిని తండ్రికి వీడ్కోలు పలుకుతూ తలకొరిపి పెట్టింది. తండ్రి కోసం ఆ 2 కూతుర్లు చూపిన ప్రేమ ఆ క్షణంలో ప్రతి ఒక్కరిని కదిలించింది. ప్రేమగా పెంచిన కొడుకు కోసం చివరి క్షణాల్లో ఎదురు చూశాడు తండ్రి. కానీ కొడుకు గిరీష్ మాత్రం ఇల్లు ఇవ్వలేదని కోపంతో నాన్న ముఖం చూసేందుకు కూడా రాలేదు. సంస్కారం కంటే స్వార్థం పెద్దదైపోయింది. సో కర్మకాండలు పట్టించుకోలేదు. బంధువులు, స్నేహితులు ఎంతగా చెప్పినా కన్న తండ్రి కోసం ఒక్క అడుగు ముందుకు వెయ్యలేదు. చివరికి తండ్రికి తలకొరిపి పెట్టింది కుమార్తెలే. కన్న తండ్రిని కన్నీటి మధ్య వీడ్కోలు పలికింది కుమార్తెలే. కొడుకు చేయాల్సిన బాధ్యతను అమ్మాయిలు చేయడంతో ఈ ఘటన ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది.
కోరిక మేరకే మా నాన్న మాకు ఇల్లు రాసిచ్చిన తర్వాత ఇప్పుడు మా నాన్న చనిపోయాడు. ఇప్పుడు రారా అంటే వాడు రావట్లేదు. ఇంతవరకు వెయిట్ చేసిన నేను మా తమ్ముడి కోసం, కేవలం మా తమ్ముడి కోసమే వెయిట్ చేసిన, అయినా రాలేదు. నేను ఈ డిసిషన్ తీసుకున్నా అంతే. ఆస్తి గొడవలు, ఇల్లు అందరికి సమానం ఈక్వలే అంటున్నాం, అయినా నేను ఇవ్వను అంటున్నాడు వాడు. ఫోన్ చేసాము, కట్ చేసేస్తున్నాడు. ఫోన్ చేస్తే కట్ చేసేస్తాడు. ఇంతమంది చుట్టాలు పక్కలు ఇంతమంది ఫోన్ చేసినా వాడు రావట్లేదు.